హాయ్ హాస్టల్ బ్యాచ్. ఈరోజు మెస్ మెనూ చూసాక ఇంకా సర్వైవ్ అవ్వాలంటే మనమే కుక్ చేయాలి అనిపించింది. అందుకే మన హాస్టల్ స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ స్మెల్ స్టార్ట్ అయిందంటే చాలు రూమ్మేట్స్కి నోటిఫికేషన్ వెళ్ళినట్టు కిచెన్ దగ్గరికి వచ్చేస్తారు. గార్లిక్ని లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేస్తే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కంప్లీట్ బ్రౌన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆనియన్ కట్ చేస్తే కన్నీళ్ళు వస్తాయి, కానీ మెస్ ఫుడ్ గుర్తొచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు వేరే లెవెల్ అసలు. ఆ తర్వాత ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మన హీరో ఎంట్రీ 3 ఎగ్స్. ఈరోజు కొంచెం రిచ్ ఫీల్ అవుదాం అనుకుని 1 కాదు 2 కాదు డైరెక్ట్గా 3 ఎగ్స్ వేసా. ఎగ్స్ని బాగా స్క్రాంబుల్ చేయండి. ప్రతి బైట్లో కొంచెం ఎగ్ పడితే ఆ టేస్టే వేరే లెవెల్ అసలు. ఎగ్ని కొంచెం బాగా ఫ్రై చేసుకుని స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ ఓవర్ కుక్ చేయకండి. కొంచెం క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ హాస్టల్ స్టైల్ అనిపిస్తుంది. హెల్తీగా తింటున్నామని ఫీల్ అవ్వచ్చు. కానీ ఇంకా అసలైన మ్యాజిక్ ముందుంది. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి అసలైన ఫ్లేవర్ ఇచ్చే స్టేజ్ వచ్చేసింది. ముందుగా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం. ఇది స్పైసీగా కాకుండా ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా అదే యూస్ చేయొచ్చు. క్వాంటిటీ మాత్రం కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పుడు మన చిల్లీ సాస్ యాడ్ చేద్దాం. స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ సోయా సాస్. ఇది మన ఫ్రైడ్ రైస్కి ఆ హాస్టల్ స్టైల్ కలర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. కానీ సోయా సాస్ ఎక్కువైతే కలర్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేద్దాం. మసాలా ప్రతి వెజిటేబుల్కి బాగా కోట్ అయ్యే వరకు కలుపుకోండి. ఈ స్టేజ్లో వచ్చే స్మెల్కి పక్కన రూమ్ వాళ్ళకి ఆల్రెడీ డౌట్ వచ్చేసి ఉంటుంది, బయట నుండి ఆర్డర్ చేసావా లేక నువ్వే చేసావా అని. హై ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై చేస్తే సాసెస్ అన్ని వెజిటేబుల్స్లో బాగా అబ్జర్వ్ అవుతాయి. కలర్ చూస్తుంటేనే ఆకలి డబల్ అయిపోతుంది కదా. నాకైతే ఇప్పుడు ఒక ప్లేట్ తినేయాలనిపిస్తుంది. ఫైనల్ టచ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, అయినా వేస్తే ఫ్రెష్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పూర్తిగా చల్లార్చిన రైస్ యాడ్ చేద్దాం. రైస్ని ఫోర్స్గా మిక్స్ చేయకండి, దానికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మెల్లగా టాస్ చేస్తే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అంతే, హాస్టల్ బ్యాచ్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. స్మెల్కి పక్కన రూమ్ వాళ్ళకి కూడా ఆకలి స్టార్ట్ అయిపోతుంది. ఫోటో తీయడం మర్చిపోకండి, లేకపోతే ఫ్రెండ్స్ నంబరు ఇది హాస్టల్ రూమ్లో చేసావా అని. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హాస్టల్ ఫ్రెండ్లీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సరే హాస్టల్ బ్యాచ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.